సుందరం జాతకం కోసమని దర్శన్ ఇంటికొచ్చిన తర్వాత పంపిస్తామని కాంచనకు చెప్తుంది. కాంచన చెప్పిన తర్వాత అనన్య ఫోన్ చేస్తుంది. నువ్వు వేసిన ప్లాన్ పక్కగా అయిపోయిందమ్మా. వారంలో పెళ్ళి కూడా జరగబోతుంది. ఇంకో చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినాల్సిందే. నువ్వు సూపర్ అమ్మా, నువ్వు సూపర్. ఇక ఇక నుంచి ఆనంద కుటుంబాన్ని చుక్కలు చూపించమే ఆ ఇంట్లో సుందరం అడుగు పెట్టిన తర్వాత అనే విధంగా అనన్య అనుకుంటుంది. ఈలోపు వెంటనే సుందరం జాతకం ఇప్పుడు పంపించాలి కదా. ఓరే సుందరం, నీ జాతకం ఏంటో నీకు తెలుసారా? గా జాతకమే ఉంటే పెద్దమ్మా గిట్టెట్ట బతుకుతా ఉండదు అడుక్కొని. అయినా ఆ జాతకం ఏంటో నాకేట తెలుస్తుంది. ఇదంతా అనన్య చూసుకుంటుంది కానీ పద అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఇక సీతమ్మ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రౌడీలకు ఫోన్ చేస్తుంది అనన్య. ఆ సీతమ్మ ఎలా ఉందిరా? మేడం, ఈ సీతమ్మ చాలా మామూలుది కాదు, ముసలిది, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అని విధంగా అన్న తర్వాత సరే నేను వస్తాను నాగరా అని చెప్పేసి సీతమ్మ దగ్గరికి వెళ్తుంది. ఎందుకే నన్ను కిడ్నాప్ చేశావు అని అంటుండగా నీ కూతురు ఏడుపు నేను చూడాలి, నీ కూతురు కడుపు మీద నేను కొట్టాలి అనే విధంగా అనన్య అంటూ ఉంటుంది. ఓసేయ్, నా కూతుర్ని టచ్ చేయాలంటే ముందు నువ్వు బ్రతుకుండాలి కదే అని అంటుండగా ఏంటి నీ కూతురు అంత ఫవరా? అది ఎప్పటికీ జరిగేదే ముసలిది. రేపు మాప నువ్వు చస్తావు, ఆ తర్వాత నేను శివంగా నీ కూతురికి ప్రజెంట్ చేస్తాను. ఇదే కదా నాకు కావాల్సింది. నీ కూతురు నీ గురించి ఎంక్వైరీ చేస్తూ అలసిపోవాలి. ఆ తర్వాత తనకి గిఫ్ట్ ఇచ్చేది నీ శవం మాత్రమేనే. చెప్తానే, ఆ దేవుడు నా రూపంలో ఏదో ఒక దారిలా నా కూతుర్ని మళ్ళీ నా దరికి చేరేలా చేస్తాడే అనే విధంగా ఇక సీతమ్మ అంటూ ఉంటుంది. అటువైపుగా ఇక సంబంధం కోసమని మాట్లాడుకొని ఇటువైపుగా వస్తుండగా కారు వెంటనే ట్రబుల్ ఇస్తుంది. కార్ల నుంచి ఆనంద భైరవి అందరి కుటుంబం బయటికి దిగుతారు. ఏమైంది నాన్న? కారు ట్రబుల్ ఇచ్చిందమ్మా, వేడిగా అయిపోయింది, కాస్త వాటర్ పోయాలి, చుట్టుపక్కల ఇల్లు ఎక్కువలేదు, అదిగో అక్కడుందమ్మా, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని విధంగా దర్శన్ సీతమ్మను కిడ్నాప్ చేసిన రూమ్ దగ్గరికే వస్తూ ఉంటాడు. కిటికీలో నుంచి ఆనంద భైరవిని చూస్తుంది సీతమ్మ. అమ్మ ఆనంద అని ఈ విధంగా పిలుస్తుండగా అమ్మో ఇప్పుడు ఇది పిలుస్తూ ఉంటే నన్ను ఎలాగైనా ఇక ఆనందకు కలిగేయకుండా చేస్తుంది, ఏం చేయాలని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సీతమ్మ. రౌడీలకు చెప్తూ ఉంటుంది, ఈ ముసలిది తప్పించుకునే ప్రయత్నం చేసిన పనులు రాలగొట్టి ఆఖరికి చంపైనా సరే ఈడ కూర్చోబెట్టానని చెప్తుండగా దర్శన్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి పిలుస్తుంటారు. అదిగో ఎవరో వచ్చారా, ఆ ముసల్దాన్ని నోరు మూయించండి. అరే నువ్వు వెళ్ళి డోర్ తీరా. సరే మేడం అని రౌడీ వెళ్ళి డోర్ తీస్తారు. ఏం లేదండి, కొన్ని బాటిల్లో వాటర్ ఇస్తారా అనేసరికి 1 నిమిషం అని చెప్పేసి లోపలికి వెళ్ళి బాటిల్లో వాటర్ తీసుకొచ్చి దర్శన్కి ఇచ్చి ట్యాంక్ చెప్పి వెళ్తుండగా నా మనవడు వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పేసి ఒరే మనవడా అని గట్టిగా పిలుస్తుంది సీతమ్మ. అలా వెనక్కి తిరిగి చూస్తాడుగా అనన్య కంగారు పడిపోతూ ఒరే మనవడా అని చెప్పేసి మళ్ళీ పిలుస్తుంది సీతమ్మ. వెనక్కి తిరిగి ఆ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ సీతమ్మ గొంతు గట్టిగా పట్టుకుంటుంది అనన్య. గట్టిగా పిలిచావనుకో ఈసారి నువ్వు నా చేతిలో చచ్చావి ముసల్దానా అనే విధంగా గట్టిగా మెడ మీద ఇక నొక్కుతూ ఉంటుంది. మళ్ళీ డోర్ దగ్గరకు వచ్చి ఇక డోర్ కొడుతూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేయరు. నాన్న దర్శన్ అని చెప్పేసి ఆనంద పిలుస్తూ ఉంటుంది. వస్తున్నానమ్మని చెప్పేసి దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి నాన్న? ఏం లేదమ్మా, ఎవరు నన్ను ఇక దర్శన్ అని పిలిచినట్టుగా వినిపించింది. అవునా, మనకిక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సరే వెళ్దాం పదా అని చెప్పేసి అందులో వాటర్ పోసుకొని ఇక దర్శన్ కుటుంబం వెళ్ళిపోతారు. ఓసే ముసల్దానా, ఇక నీ మనవడు వచ్చాడని నేను కాపాడుతాడని చెప్పేసి అనుకుంటున్నావా? అది కల మాత్రమే. నేను వదిలిపెట్టను, నీ కూతురి దగ్గరికి నేను పంపించేలా చేయలు. నా పనైనంత వరకు నువ్వు ఇలా అనుభవించాల్సిందే శిక్ష. ఇంకొకసారి నా కూతురని చెప్పేసి విర్ర వీగావనుకో ఈసారి నువ్వు నా చేతిలో చచ్చినట్టే. అరే దీన్ని కాపలా కాసుకుంటూ కూర్చోండ్రా అనే విధంగా అనుకుంటుంది సీతమ్మ. ఎలాగైనా తప్పించుకోవాలి, నా కూతుర్ని కలవాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఇక చీకటి పడిపోతుంది. అందరు రౌడీలు మందు తాగుతుంటారు. సీతమ్మ తన చేతికి కట్లు ఎలాగైనా ఇప్పుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా అక్కడ ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తిని కాళ్ళతో మెల్లిమెల్లగా అంటుంది. అలా అని మెల్లిగా
ఆ కాలుకున్న కట్లను ఇక కట్ చేసి మెల్లిగా అదే కాలుతో పైకి చేయికి అందుకుంటుంది. ఆ చేయితోని ఈ కట్లు మొత్తం కట్ చేసుకుంటుంది. కట్లు విప్పిన తర్వాత రౌడీలు ఆ రూమ్లో మందు తాగుతూ ఉంటారు. వెనుక డోర్ తీసుకొని సీతమ్మ తప్పించుకొని పోతుంది. అలా తప్పించుకున్న తర్వాత రౌడీలు అక్కడే తాగి ఇక పడిపోతారు. సీతమ్మ గురించి మళ్ళీ అనన్య రూమ్ దగ్గరికి వస్తుంది. అరే, ఆ ముసలిది ఎలా ఉందిరా అనేసరికి వెంటనే రౌడీలు వేస్తారు. కట్టి పడేసా మేడం. దానికి తిండి పెట్టారా? పెట్టా మేడం. సరే, దాన్ని చూద్దాం రానని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి కట్లు విప్పి సీతమ్మ కనిపించదు. ఒరేయ్, ఈ ముసలిది ఎక్కడికి వెళ్ళిందిరా? ఇది బయటికి వెళ్తే నా నిజ స్వరూపం బయటపడుతుందిరా. లేదు మేడం, ఇక్కడ ఉంది మేడం, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంటే ఏదిరా చచ్చినల్లారా, మీ ఇద్దరిని నమ్మించి మోసం చేశారు కదరా. ఆ ముసలిది బయటకు వెళ్తే నా బండారం ఆనంద భైరవి చేతిలో చస్తుందిరా. నా బండారం బయటపడితే అరక్షణం కూడా ఆగదు. ఇక దాని తల్లిని కిడ్నాప్ చేసిందని నేనని తెలిస్తే నిజాలు బయటపడతాయిరా అని ఇంకా ఇక్కడే బెల్లం కొట్టిన రాయిలా నిలబడతాలేంట్రా. వెళ్ళి ఆ సీతమ్మను ఎంక్వైరీ చేసి పట్టుకొని రండి. ఇంకా కొన్ని రోజుల దాకా అది మన గ్రిప్పులో ఉంటే కొన్ని జరుగుతాయిరా. సరే మేడం అని వెళ్తుండగా సీతమ్మ ఆల్రెడీ తప్పించుకొని ఆవిడ దూరం వెళ్తుంది. ఒక్కసారిగా ఆయాస పడుతుండగా అదే సమయంలో సీతమ్మ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. వెంటనే అదే దారిన శేఖరం వెళ్తూ ఉంటాడు. అయ్యో, ఏంటి ఈ అమ్మ ఇలా పడి ఉంది? ఇక వెంటనే వాటర్ కొట్టి లేపుతారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఏం జరిగింది అని అంటుండగా, నేను ఒక ఇంటికి వెళ్ళాలి బాబు, ఎలాగైనా సరే నన్ను అక్కడ తీసుకెళ్ళవా అని అంటుండగా, ఎవరింటికమ్మా? ఆనంద భైరవి ఇంటికి. వాళ్ళతో నీకేం పనమ్మా? వాళ్ళతో నాకు చాలా పనుంది బాబు, ప్లీజ్ బాబు దండం పెడతాను. సరమ్మా, నేను వాళ్ళ ఇంట్లోనే పని చేస్తాను, వస్తావా అని చెప్పేసి వెంటనే శేఖరం మార్కెట్కి నుంచి ఇక సీతమ్మని తీసుకొని బయలుదేరుతాడు. ఇక అలా వెళ్తుండగా మరోవైపు రౌడీలు చుట్టూ వెనుకలాడుతూ ఉంటారు. శేఖరం చేతిలో సంచి, ఇక సీతమ్మ పక్కన అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక గల్లీతో మిస్ అవు సీతమ్మని చూస్తారు. ఆ గల్లీ తప్పి ఇక సీతమ్మ వేరే గల్లీకి వెళ్తుంది. ఇక ఈలోపు అనన్య కంగారు పడుతూ సీతమ్మ తప్పించుకుందంటే ఆనంద భైరవికి నిజం తెలుస్తుంది. ఆ తర్వాత నా మెడ ఇక నన్ను చంపేస్తుందని వెంటనే కలగంటూ ఉంటుంది. ఈలోపు కాంచన వెనుక నుంచి వచ్చి అమ్మే అని చెప్పేసి ఉంటుంది. ఒక్కసారిగా అనన్య ఉలిక్కి పడుతుంది. ఏందమ్మి, పట్టపగలే కలగంటున్నావే ఏంటి? కల కాదమ్మా, జరగబోయేది వాస్తవం. ఏందమ్మి, ఆ సీతమ్మ తప్పించుకుంది. ఏం మాట్లాడుతున్నావమ్మి? అవునమ్మా, అది ఎప్పుడు తప్పించుకుందో ఏంటో. ఇప్పుడు ఆనంద భైరవి దగ్గరికి సీతమ్మ వెళ్తే నిజాలన్నీ బయటపడతాయి. సుందరం పెళ్ళి కూడా ఆగిపోతుంది. వామ్మో వాయో, భీమని తెలిసిన తర్వాత మా ప్రాణాలు లెక్క చేయకుండా ఆనంద భైరవి ఇక వెంటనే నందని చంపేస్తుంది కదమ్మి. అదే కదా, ఇప్పుడు ఆ సీతమ్మ ఏడుందో కూడా తెలియదు. మన వాళ్ళకు దొరికిందో లేదో అని కాల్ చేస్తుంది. దొరికిందారా? లేదు మేడం, ఇందాక కనిపించింది. ఎలాగైనా ఆనంద భైరవి ఇంట్లో అడుగు పెట్టకుండా మళ్ళీ సీతమ్మను కిడ్నాప్ చేయాలరా, దాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు అని అంటుండగా, ఏమో అమ్మి, రోజు రోజుకి ఏదో భయం. ఇప్పుడు జాతకమేమో కానీ మన జాతకాన్ని కౌంట్ చేసి ఇక చెట్టుకు యాలడదీస్తుంది అనే విధంగా కాంచన కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.